ప్రత్యేక హోదా కోసం వీరుడిలాగా ధీరుడిలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్తానంటే విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఒక ప్రతిపక్ష నేత మీద ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్బంధం విధించింది, ఏ విధంగా అరెస్టు చేసింది, దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని విద్యార్థుల ర్యాలీలో పాల్గొనకుండా వెనక్కి పంపించిన వైనాన్ని ఒకసారి మనం చూసుకుంటే చాలామంది మంత్రులు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక వ్యాధి ఉంది, లేకపోతే ఈ విధంగా కామెంట్ చేసే వైఖరిని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మొత్తం కూడా శాడిస్టుల క్యాబినెట్. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆయన మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నాడు, అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, చెప్పిందే చెప్తా ఉన్నాడు, అర్ధగంట తర్వాత మర్చిపోతూ ఉన్నాడు. మమ్మల్ని క్యాబినెట్ మీటింగ్కి పిలిచి ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా అర్ధరాత్రి దాకా మమ్మల్ని చెప్పిందే చెప్పి చంపేస్తా ఉన్నాడని చెప్పేసి ఎవరు చెప్తున్నారయ్యా? మీ క్యాబినెట్ సహచరులే పక్కకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చెప్పి మమ్మల్ని చంపుతున్నాడు, విషయం లేదు, అర్ధగంట తర్వాత చెప్పింది మరలా గుర్తుండట్లేదు అని చెప్పిన దాఖలాలు మీవి కాదా? కలెక్టర్ సమావేశం పెట్టి 2 రోజులు కలెక్టర్స్ మీటింగ్ పెట్టి చెప్పిందే చెప్తా ఉన్నాడు, చెప్పిందే చెప్పరా పాసిపళ్ళ దాసరా అని చెప్తా ఉన్నాడు, మమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తా ఉన్నాడని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నారు, కలెక్టర్స్ చెప్తా ఉన్నారు, క్యాబినెట్ సెక్రటరీ చెప్తున్న మాట నిజం కదా? చంద్రబాబు నాయుడు గారికి మానసిక క్షోభ ఉంది, అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నారావారి వంశంలో అల్జీమర్స్ అనే వ్యాధి ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారికి ఈ అల్జీమర్స్ వ్యాధి సోకి హాస్పిటల్ పాలయ్యాడు. వాళ్ళ బావమరిది బాలకృష్ణ ఒక వ్యక్తిని హత్యకు గురి చేసినప్పుడు ఆయన కూడా అల్జీమర్స్ వ్యాధి అంటే మానసిక రోగం ఉందని చెప్పేసి సర్టిఫికెట్ తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబమే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుందని చెప్పేసి మీ క్యాబినెట్ సహచరులు చెప్తా ఉన్నారు, కలెక్టర్స్ చెప్తా ఉన్నారు, క్యాబినెట్ సెక్రటరీ చెప్తా ఉన్నారు. ఇటువంటి క్షోభకు గురైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా ఏమో కావాలి అంటాడు, ప్రత్యేక హోదా కోసమేమో 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేపిస్తాడు, ప్రత్యేక హోదా కావాలి అని చెప్తాడు. కానీ ఒక్కొక్కసారేమో ప్రత్యేక హోదా సంజీవిని అంటాడు, ఒక్కొక్కసారేమో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా, ఇది సంజీవిని కాదు అని చెప్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుండే మాట్లాడుతూ ఉన్నాడా, మతి తప్పి మాట్లాడుతూ ఉన్నాడా? ఇవన్నీ కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఆలోచన చేసుకొని మన ముఖ్యమంత్రి గారి మానసిక స్థితి మీద చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది. మనల్ని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారే 2 మాటలు మాట్లాడతాడు, 2 కళ్ళ సిద్ధాంతంతో మాట్లాడతాడు. ఒకసారేమో ప్రత్యేక హోదా కావాలంటాడు, ఒకసారేమో ప్రత్యేక హోదా సంజీవినే, మనకి రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి అంటాడు. ఈరోజేమో ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడుపోయి ప్రత్యేక హోదా వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉన్నా వీరుడిగా ధీరుడిగా విశాఖపట్నం వెళ్ళి ప్రత్యేక హోదా కోసం
బీచ్ దగ్గరికి వెళ్ళి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనాలని బయలుదేరితే ఆయన్ని అరెస్టు చేపిస్తాడు. బలవంతంగా పోలీసులో తెలీదు, తెలుగుదేశం పార్టీ గూండాలో తెలీదు. అసలు విమానాశ్రయంలోనే ఫ్లైట్ దిగ్గానే రన్వే మీదే అరెస్టు చేయడం అనేది ఎంత దారుణం. ఒక ప్రతిపక్ష నేతకి ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని, విద్యార్థుల హక్కుల్ని, నిరుద్యోగ హక్కుల్ని, మన ప్రత్యేక హోదా కోసం మన గుండె లోతుల్లో ఉన్న బాధల్ని చెప్పేది, ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన వాణి వినిపించకుండా నిర్బంధించే కార్యక్రమం, నిరోధించే కార్యక్రమం. ప్రత్యేక హోదా అంటే ఎక్కడికక్కడ జైలులో పెట్టండి, జైల్లో ఊసలు లెక్కించండి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఈ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి అరాచకం, పోలీసు ప్రత్యేక హోదా అనే మాట వస్తే చాలు నిర్బంధం. అసలు ఏం చేశాం, ఏం పాపం చేశాం? వాళ్ళు ఇస్తానన్నే కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా ఇస్తానన్న దాన్ని నువ్వు తీసుకురావటంలో విఫలమయ్యి ఈరోజు నువ్వు ప్యాకేజీలకి అమ్ముడుపోతే, నువ్వు అమ్ముడుపోయావని చెప్పేసి, మీ అబ్బాయి అమ్ముడుపోయాడని చెప్పేసి, మీ క్యాబినెట్ మొత్తం అమ్ముడుపోయిందని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలు అమ్ముడుపోవాలా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. దీని మీద పోరాడుతున్న వ్యక్తి, దీనికోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి నిరహార్దీక్ష చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోరాడుతూ ఉంటే ఈరోజు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, శాడిస్టుగా మాట్లాడతారు. ఈయన క్యాబినెట్లో ఉందే శాడిస్టులు. ఆ అచ్చెన్నాయుడు గారు ఒళ్ళు తెలియకుండా మాట్లాడతాడు. ఆయనకు ఒళ్ళంతా కూడా కొవ్వే ఉంది. ఆ కొవ్వు తీసేస్తే ఆయన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఈ దేవినేని ఉమా అన్నాడు. దేవినేని ఉమా కాదు, ఇతను ఈ దేవినేని పేరు తీసేసి దద్దమ్మ ఉమా, దద్దమ్మ ఇతను. ఈయనేమో నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వలేడు, మాటలేమో కోటలు దాడతాయి. ఇటువంటి వ్యక్తి క్యాబినెట్లో ఉన్న సహచరులు అంటే చంద్రబాబు నాయుడు గారి సహచరులు మొత్తం కూడా శాడిస్ట్ లాగా ఉన్నారు. మీరు పోట్లాడకపోయారు, ప్రత్యేక హోదా కోసం మాట్లాడకపోయారు. ఒక నేత, ప్రతిపక్ష నేత మాట్లాడుతూ ఉంటే, పోట్లాడుతూ ఉంటే కనీసం సహకరించే పరిస్థితులు లేరు. ఆయన మీద అబండాలు వేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం, పని కట్టుకొని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తిట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ క్యాబినెట్లో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఉన్నాడు, లోకం తెలియని నారాయణ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటయ్యా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం తప్ప అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం సాధించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకత్వంలో మేము ఢిల్లీ వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేస్తే సిగ్గుగా లేదా? నీ నాయకత్వంలో వెళ్దామని చెప్తా ఉన్నాం కదా. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో ఢిల్లీ వస్తామని చెప్తా ఉన్నాం. అన్ని పార్టీలను పిలవండియా. ప్రత్యేక హోదా వస్తే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. దావోస్ వెళ్ళి ఆళ్లకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకోవసలా. దావోస్ వెళ్ళి ఒక స్టాల్ కొనుక్కొని 7 కోట్లకి స్టాల్ కొనుక్కొని రండి పరిశ్రమలు పెట్టండి, ఎందుకయ్యా ఈ బాధలో? ప్రత్యేక హోదా వస్తే మన దగ్గరకు వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు. దేశ విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి మన దగ్గరకు వచ్చి పరిశ్రమలు పెడతారు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, అన్ని పార్టీల వాళ్ళు చెప్తా ఉంటే నీకు వినపట్ల. నువ్వు దావోస్ పోతావు, జపాన్ పోతావు, చైనా పోతావు, సింగపూర్ పోతావు, మలేషియా పోతావు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మనకేంది చంద్రబాబు నాయుడు గారు? మన దగ్గరికి వచ్చి ఫ్యాక్టరీలు పెడతారయ్యా. ప్రత్యేక హోదా సాధిద్దామని చెప్పేసి మేం చెప్తా ఉంటే ప్రత్యేక హోదా పేరు చెప్తే అణచివేసే కార్యక్రమం, పోలీసు కేసులు పెట్టే కార్యక్రమం, జైళ్లకు పంపించే కార్యక్రమం. ఇంత దుర్మార్గమా? ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా
ఈ దేవినేని ఉమ, ఈ దత్తమ్మ ఉమాకి చెప్తా ఉన్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద హాస్పిటల్కి వెళ్దాం, చూపిద్దాం. దమ్ము ధైర్యం ఉంటే దేవినేని ఉమ రా, స్పందించు. లేకపోతే ఇప్పుడే వైజాగ్లో ఉన్నారు, మీరు అక్కడ ఒక కాన్ఫరెన్స్ చెప్తా ఉన్నారు, మీరందరూ అక్కడే ఉన్నారు, మీ ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, మీ మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా విశాఖపట్నం పిచ్చి హాస్పిటల్కి పంపించి, మెంటల్ హాస్పిటల్కి పంపించి మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీ అందరి నోట్లు, మీ అందరి మనసులు శుద్ధి చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి మీ నోటి ద్వారానే చెప్పిస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాం, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తాం. మీ క్యాబినెట్ మొత్తం కూడా శాడిస్ట్ లాగా, మెంటలిస్ట్ లాగా ఉన్నారు. ఏంటి ప్రత్యేక హోదా కావాలయ్యా, మన భవిష్యత్తు అయ్యా, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, 5 కోట్ల మంది భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. ఆలోచన చేసుకోండి. మీ మనసులో ఈరోజు మీరు ప్యాకేజీలు కమ్ముడిపోతే మీకు డబ్బులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాయి, లోకేష్ బాబు గారికి డబ్బులు వస్తాయి, మీ క్యాబినెట్ సహచరులకు డబ్బులు వస్తాయి. ఎవరికి వస్తాయి? మీకు వస్తాయి, మా పిల్లలకి రావు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు డబ్బులు రావు. మాకు కావాల్సిన ఉద్యోగాలు, మా పిల్లల భవిష్యత్తు, దానికోసం ఎందాకైనా ఎక్కడి దాకైనా పోరాడటానికి వీరుల్లాగా, ధీరుల్లాగా, దిశాల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం. ఎవరైనా కానీ పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తే మాత్రం మీ నోళ్లు మాత్రం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా దేవినేని ఉమాకి, అచ్చెన్నాయుడికి నోరు లేని నారాయణ, లోక జ్ఞానం లేని నారాయణ, ఇటువంటి నాయకులు ప్రజల్లోకి రాలేరు, గెలవలేరు. మేము ఒకే సవాల్ చేస్తా ఉన్నాను. ఇంకొక మంత్రి అన్నాడు, రావేల కిషోర్ బాబు అనుకుంటా, మేమంటే గెలవమంట. రావేల కిషోర్ బాబుకి సవాల్ చేస్తా ఉన్నాం. మా నుంచి 21 మందిని తీసుకెళ్లారు. 21 మందిని మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తులుంటే 21 మందితో రాజీనామా చేయించండి. ఈ ఛాలెంజ్ని ఎన్నోసార్లు చేశాం, స్వీకరించలేకపోయారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు సీట్లు రావంటున్నావు కదా, రావేల కిషోర్ బాబు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడు, 21 మందితో రాజీనామా చేయించు. నీ దమ్మేంటో మా దమ్మేంటో, రాజశేఖర్ రెడ్డి గారి రక్తంతో జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో, చంద్రబాబు నాయుడు సత్తా ఏంటో, తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి నువ్వు ముందుకు వస్తావా? మీ ముఖ్యమంత్రిని ఒప్పిస్తావా? దమ్ముంటే నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. లేదంటే నువ్వు రాజీనామా చేయి. రావేల కిషోర్ బాబు, నీ నియోజకవర్గంలో నువ్వు రాజీనామా చేయి, నువ్వు అక్కడవే. నీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో చూపుతాం. నీకు దమ్ము లేదు. మా ఎమ్మెల్యేని 21 మందిని కొన్నారు, సిగ్గు శరం చీము నెత్తురు లేకుండా వాళ్ళు తీసుకున్నారే, వాళ్ళతో రాజీనామా చేయించమని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి ఛాలెంజ్ విసురుతూ మీ నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మిత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు జోగి రమేష్ గారు మాట్లాడారో, గత 3 రోజుల నుంచి ఎప్పుడైతే ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అప్పటి నుంచి ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కోసే విధంగా, వాళ్ళకి చేత కాదు పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే ఆ పనికి అడ్డుపడే విధంగా, వారిని బెదిరించే విధంగా అనేక మంత్రులు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉంది. ఏదైతే ఇందాక జోగి రమేష్ గారు చెప్పారో, మీరు సెక్రటరియట్లో మీ సహచర మిత్రులను అడగండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో కానీ, క్యాబినెట్లో కానీ, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ చెప్పిన విషయమే చెప్పి ఎంతమంది ఆఫీసర్లని బాధ పెడుతున్నారు, ఎంతమంది వాళ్ళ సహచర మంత్రులనే అక్కడ కూర్చొని నిద్రపోవడం, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి మతిమరుపు కావచ్చు, వయసులో చాదస్తం పెరిగి దాదాపు 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత చాదస్తం పెరిగి ఆ చాదస్తంతో
వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది అయితే పర్లేదు, కానీ ఆ చాదస్తం వల్ల ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అటువంటి పరిపాలన వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. అందుకని తప్పకుండా చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పారో ఆ హోదాని ఈరోజు ఎందుకు వద్దంటున్నారు, దానికి కారణం చెప్పాలి. మీరు ప్రత్యేక హోదా వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఆ అభివృద్ధి చెందే ఆలోచన మీకు లేదా? ప్యాకేజీ వల్లే మీకు ముడుపులు వస్తాయనే ఉద్దేశంతో మీరు కేంద్ర ప్రభుత్వానికి మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ప్రత్యేక హోదాను అడగకుండా ఓన్లీ ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పని మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. ఈరోజు దేవినేని ఉమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బోండా ఉమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇందాక మంత్రులంతా కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేక హోదా నిజంగా చెప్తున్నారు. ఇందాక ఏదైతే మన జోగి రమేష్ గారు చెప్పారో వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కనుక 21 మంది ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ చేస్తున్నారో వాళ్ళని రాజీనామా చేయించి మీరు ప్రత్యేక ప్యాకేజీ మీద బయటికి రండి, మేము ప్రత్యేక హోదా మీద బయటికి వస్తాం. ఎవరు సత్తా ఏంటో ప్రజలు చూపెడతారు. లేదంటే కనుక ఇంకా దమ్ము ధైర్యం ఉంటే కనుక రాష్ట్రం మొత్తం మీద కూడా మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పని మీరు ప్రచారానికి వెళ్ళండి. ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి వస్తారు, ప్రజల యొక్క సత్తా చూపెడతారు. మీకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా మీరు మారండి. ఈరోజు గత 2 రోజుల నుంచి మన వైజాగ్లో చూస్తున్న సమ్మిట్లో ఇట్లో ఎవరెవరో కోట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు ఒక పేపర్ కదా సంతకాలు పెట్టించడం. లాస్ట్ మీరు సమ్మిట్లో ఇంతవరకు ఏం చేశారంటే ఇంతవరకు ఏమీ చేయలేదని చెప్పని ఆంధ్రదేశ తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఎన్నాళ్ళు కాలం గడుపుతారు. ఎప్పటికైనా కానీ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పని మీ దేవినేని ఉమా గారు కావచ్చు, రావిళ్ళ కిషోర్ కావచ్చు, మంత్రి నారాయణ గారు కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు నిజంగా ప్రత్యేక హోదా వద్దు అని చెప్పని మీరు ప్రజలకు చెప్తున్నారే, ఆ హోదా మీద మీరు ఎవరు రాజీనామా చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నించోబెట్టిన క్యాండిడేట్కి లక్షల మెజారిటీతో ప్రజలు గెలిపించే అవకాశం ఉందని తెలియపరుచుకుంటూ ఈ సవాలు స్వీకరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి 11 గంటలకు వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా సోదరులందరూ కూడా బెదిరించడం జరుగుతుంది. అటు ప్రజాశక్తి అని చెప్పని, సాక్షి అని చెప్పని, TV9 అని చెప్పని. ముఖ్యంగా ఒకటే ప్రెస్ వాళ్ళు కూడా మీరందరూ కూడా గమనించాల్సి ఉంది, మీడియా సోదరులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీకి భయపడద్దు మీరెవరు కూడా. కొన్నాళ్ళు ఎన్టీవీని ఆపడం జరిగింది, ఎన్నాళ్ళు ఆపగలిగారు? ఏదైతే నిష్పక్షపాతంగా ప్రజల్లో ఉన్నదో అది మీరే చూపెట్టాలి. ఎందుకంటే మొన్న పర్టికులర్గా TV9 గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. TV9 కూడా ఈ మధ్యకాలంలో యాంటీ న్యూస్లు చూపెడుతున్నారని చెప్పని పత్రికా మీడియా సోదరులు కూడా బెదిరించి ఆయన ఇటువంటి బెదిరింపులు కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపించుకుంటున్నాం. సాక్షి వైఎస్ఆర్ పార్టీది, ఎన్టీవీ కమ్యూనిస్ట్ పార్టీది, వాళ్ళతో పాటు ఈ మధ్య TV9 కూడా చేరిందని చెప్పాడు. క్లియర్గా మీరు అన్నారు లేదు. అంటే ఎన్టీవీని కొన్నాళ్ళు బ్యాన్ చేయడం, కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కూడా కాల రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీ మీడియా సమావేశంలో మీ మిత్రులు మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, మీ మిత్రులు చాలామంది ఆయన మాట్లాడే విధానం కూడా ఒకసారి చూడండి. బెదిరింపు ధోరణి. ఏదన్నా ఎవరన్నా అడుగుతా ఉంటే చెప్పు ఏంటిది? ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వ్యవస్థని, పత్రికా స్వేచ్ఛని కూడా హరించే కార్యక్రమం చేస్తా ఉన్నట్టు ఇది మంచి సాంప్రదాయం కాదు. పత్రికా మిత్రులు అడగకపోతే ప్రతిపక్షంగా మేము అడిగితే మా నాయకుడికి ఎదుర్కొనే సత్తా లేదు చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలకి అందుబాటులో ఉన్న ప్రజల సమస్యల్ని తెలియజెప్పే మీడియా మిత్రుల ద్వారా అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగితే మీడియాని కూడా నియంత్రించాలని చూడటం ఇంతకన్నా దుర్మార్గం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాడు, మీడియాయే నాకు పెద్ద ప్రాణం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవగానే మీడియా మీద నియంత్రణ మొదలుపెట్టాడు.
ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు గారి నైజం మార్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఆయనకి తెలియజేస్తాం.